ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభవందనము తెలియపరుస్తూ ఉన్నాం. నేటి వాగ్దానము కీర్తనలు 55 అధ్యాయము 22 వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ లోకములో పనుల భారము చేత చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. రెండవదిగా పాప భారం కూడా మనిషిని కృంగదీసి వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ పనుల భారం చేత, ఏ సమస్యల చేత, ఏ ఇబ్బందుల చేత నువ్వు ప్రయాసపడుతున్నావో వాటన్నిటినీ దేవుని పైన వేయి, క్రీస్తు మహిమైశ్వరంలో ప్రతి అవసరత తీరుస్తాడు. రెండోది ఏమిటంటే నీ పాప భారం కూడా చాలా నీ జీవితాన్ని కృంగదీస్తుంది. యేసు ప్రభువారు పాపుల కోసమే లోకానికి వచ్చానని తెలియపరిచారు. కాబట్టి యేసు రక్తంలో నీ ప్రతి పాపమును కడిగి వేస్తే ఎంతో భారము నీ మీద నుండి దిగిపోయి నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, నీకు కూడా ఆరోగ్యాన్ని దేవుడు కలిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రతి భారమును మీరు శిలువమాను రూపంలో మోయిటికి పరమును విడిచి ఈ భూలోకమునకు అరుదించినటువంటి దేవుడు, అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మా పాప భారములు మేము మొయ్యలేనివి, మా పనుల భారము మేము మొయ్యలేనివి స్వామి. వాటన్నిటినీ సులువు చేయగలిగినటువంటి నీకే అప్పకి చెప్తూ ఉన్నాము నాయన. ప్రతి భారము నుండి విడిపించి నీ కృపాస్తముల చాటును భద్రపరిచి మహిమ తెచ్చుకోవడమని ఆయన ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆదరించి రక్షించి ప్రతి భారము నుండి విడిపించి మహిమ తెచ్చుకోవడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.